సరేరా. ఆ, ఆ, ఆ. ఏమండి, ఉమ్, మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. గమనిస్తున్నారా మీరు అసలు? లేదే జ్యోతి. మరి వాళ్ళని అడిగారా మీరు సబ్స్క్రైబ్ చేయమని మన వ్యూయర్స్ని? అదే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది జ్యోతి. ఇప్పుడు మనం పెట్టే స్క్రిప్ట్లన్నీ ఛానల్లోని అందరూ చూస్తున్నారు. అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా మన సబ్స్క్రైబర్సేనే. అదేలా? అంటే మన ముందు ఛానల్ ఉంది కదా, మన పాత ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం పెట్టే కొత్త ఛానల్లో స్క్రిప్ట్లన్నీ చూస్తున్నారు. వీళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేసాం కదా అని అనుకుంటున్నారు. కానీ అది కొత్త ఛానల్ అని ఎవరు గమనించట్లేదే. దానివల్ల మనం చేసాం కదా అని చూసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. అయితే మరి అడగండి. అడగంది ఆ అమ్మాయినా అన్నం పెట్టదు కదండి. అడగండి మన వ్యూయర్స్ని సబ్స్క్రైబ్ చేయమని. సరే అడుగుదాం అంటే వాళ్ళు చూస్తారు కదా అనుకున్నాను, కానీ మన పాఠశాలలు అనుకొని వెళ్తారని నేను అనుకోలేదు. అది తప్పు మనది. నమస్కారం అండి. మేము కొత్తగా జ్యోతి పూర్ణ 369 అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశామండి. మా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. కాకపోతే అందరూ ఏంటంటే వీళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేస్తాం కదా అని అనుకుంటున్నారు. కొద్దిగా ఆ కింద చూసి JYOTHIPOORNA 369 అనే ఛానల్ ఓపెన్ చేసి ఉన్నామండి. దయచేసి సపోర్ట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్.